ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటో మీకు తెలుసా? మీకు తెలియదు కదా, నేనే చెప్తాను వినండి. అది ఏంటంటే ఈరోజు యేసయ్య మా ఇంటికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? మీకు తెలియదు కదా, యేసయ్య కిరీటం ఇస్తారంట. చూద్దామే. అయ్యయ్యో, ఈరోజు ఎక్కడ పని అక్కడే వదిలేశానేంటి? అసలే ఈరోజు యేసయ్య కిరీటం ఇవ్వడానికి వస్తున్నాడు. నేను చాలా తప్పు చేశాను. ఈరోజు ఇంకా నా పనివాడు కూడా లేట్గా వస్తానన్నాడు. ఏం చేయాలి? ఫస్ట్ అయితే యేసయ్య దగ్గర ఇంప్రెషన్ కొట్టేవాలి. ఏం చేయాలి? ఒక చైర్ తీసుకుని వచ్చి యేసయ్య కోసం ఇక్కడ వేయాలి. అప్పుడు యేసయ్యకి నా మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది కదా. ఇప్పుడు అంత దూరం వెళ్ళి నేను చైర్ తీసుకురావాలా? ఈ పనివాడు నాకు పెద్ద పని పెట్టేశాడు. అమ్మగారు వచ్చేసావేంట్రా? వచ్చేసానంటున్నావేంటి? సారీ అమ్మగారు. డబ్బులు ఇస్తున్నానుగా. సరే కానీ షోరూమ్కి వెళ్ళి ఒక చైర్ తీసుకునిరా, బాగా తుడిచి. సరే అమ్మగారు. ఆగరా, విను మొత్తం. ఎలా తుడుస్తావు? చేత్తో తుడుస్తా. ఎలా తుడుస్తావు? చేత్తో తుడుస్తా. పో, తొందరగా తీసుకునిరా. ఏంటి? చైర్ తీసుకొచ్చాను అమ్మగారు. సరే కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వచ్చిన వారందరికీ కాఫీలు టీలు ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకెక్కడా కనబడవద్దు. యేసయ్య వచ్చాక అయితే అసలు కనబడవద్దు, అర్థమైందా? సరే అమ్మగారు. వెళ్ళు. వామ్మో, వాడి ముందు అనలేదు కానీ వాడు వచ్చి నాకు మంచి పని చేశాడు. లేకపోయి ఉంటే ఈ పని అంతా నేను ఎక్కడ చేయగలను, ఆ చైర్ నేను ఎక్కడ తొడవగలను. కానీ ఫస్ట్ నా కాంపిటీషన్కి ఎవరు వస్తారో ఏమో, కొంచెం టెన్షన్గా ఉంది ఎవరు వస్తారని. నేను చూస్తాను, మీరు కూడా చూడండి ఎవరు వస్తారని. చేపలే. మాకు చేపలు వద్దు, ఏం వద్దమ్మా, వెళ్ళు. అమ్మా ఇటురా. వచ్చాను. కొంచెం దూరంగా ఉండమ్మా, వాసన వస్తుంది. వాసన వస్తే నాకెందుకు చెప్పినావు? నీ ముక్కుకు చెప్పుకో. ముక్కుకు చెప్పాలా? అవును మరి. ఏం చూస్తున్నావు? అందులో ఏమున్నాయా అని. నీకు చేపలు కావాలా? మాకు చేపలు వద్దు, ఏమొద్దు. అయినా ఇక్కడ చేపలు కొనడానికి ఎవరున్నారని? దానికి కదమ్మా, ఇక్కడ ఏసీ కిరీటం ఇస్తున్నాడు అంట కదా, నీకు తెలుసా? నీకు కూడా కావాలేంటి కిరీటం? అవును మరి. నీకు కిరీటం కావాలంటే వెయిట్ చేయాలమ్మా, ఏసీ ఇంకా రాలేదు. నీకు కిరీటం కావాలంటే అటు సైడ్కి వెళ్ళి వెయిట్ చేయి. ఏసీని బేగా రమ్మా, నాకు అసలు మస్తు గిరాకు ఉంది. వెళ్ళమ్మా, కొంచెం దూరంగా ఉండమ్మా, వాసన. అయినా ఇక్కడ పెట్టడానికి నా బుట్ట ఏమైనా జాగుందా? నా నెత్తి మీద పెట్టమ్మా, నా నెత్తి మీద పెట్టు. నీ నెత్తి మీద పెడతామని తీసుకుందామని నా దగ్గరే పెట్టుకుంటా. ఫస్ట్ చేపలు అమ్మే ఆవిడ, దేవుడా. ఇవాళ షెడ్యూల్ ఏంటి పిఏ? సార్, ఈరోజు మనం ఫస్ట్ ఏసఐ క్రౌన్ ఇస్తున్నారండి సార్, అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత రిబ్బన్ కటింగ్ ఉంది సార్. ఆ తర్వాత ప్రజాసేవకి వెళ్ళాలి సార్. ఆ తర్వాత పిఎం గారితో మీటింగ్ ఉంది సార్. మనం త్వరగా బయలుదేరితే అయిపోతుంది సార్. సీఎం పొట్టప్ప గారికి జై, సీఎం పొట్టప్ప గారికి జై, సీఎం పొట్టప్ప గారికి జై. సీఎం జరగమ్మా, జరుగు సార్. ఇక్కడ నుంచి సార్ 2 minutes ఇన్ఫర్మేషన్. అమ్మ, ఏసఐ ఎప్పుడు వస్తారు అసలు? సార్ అప్పటి నుంచి ఎప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. ఏసఐ గమ్మున క్రోన్ ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. అవతల సార్కి గోల్డెన్ మీటింగ్స్ ఉన్నాయి. ఏంటి ఇన్ని క్వశ్చన్స్ అడిగితే మాట్లాడేంటి? కావాలమ్మా నాకు. నీ వచ్చింది ఇప్పుడే కదా, అంత అడౌట్ చేసేస్తే ఎలా? ఇక్కడ వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సీఎం పొట్టప్ప గారు. అమ్మా, సీఎం పొట్టప్పరావు వచ్చినా ఎవరు వచ్చినా ఏసీ ఇంకా రాలేదు. మీకు కిరీటం కావాలంటే వెయిట్ చేయండి అమ్మా. ఇప్పుడు వెయిట్ చేయాలి అంతే కదా? అవునమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను సీఎం పొట్టప్ప గారు పిఎని మాట్లాడుతున్నాను. నువ్వు పిఏ అయితే నాకేంటి, సీఏ అయితే నాకేంటి? అయినా దూరం జరుగు, నా బుట్ట దగ్గరికి రాకు. అవి ఏంటమ్మా? చేపలమ్మా. చేపలు ఎందుకు ఇస్తావో చెప్పు. అయినా నేను ఇక్కడ బేరం ఆడడానికి రాలేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను కీటం కోసం వచ్చానే. సరే అమ్మా, మీ గొడవ ఏంటమ్మా గొడవ? సైలెంట్గా ఉండొచ్చుగా. ఆమె ఏబియో సిఏయో అంటుంది, నాకు ఏమర్థం అవుతుందమ్మా? అమ్మా, అవి ఏబిసిడీలు కాదమ్మా. ఆమె పిఏ, ఇతడు సీఎం, అర్థమవుతుందా? అయినా నాకేం తెలుసులే. చేపలే. ఇక్కడ చేపలు అమ్మకూడదు. నాకు కిరీటం రాని, దాని తర్వాత చెప్తా మీ సంగతి. సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేశారమ్మా. ఒక కాఫీ కానీ టీ కానీ ఏమన్నా తెప్పించండి. అమ్మా, ఇక్కడ పని వాళ్ళు ఎవరు లేరు, అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు అనుకుంటున్నావు? సీఎం పిఎని మాట్లాడుతున్నాను. అమ్మా, సీఎం నువ్వు ఆఫ్టర్ ఆల్ పిఏవి, ఆయన సీఎం.
అసలు సీఎం పిఏ అంటే ఎంత ఫ్యాన్ బేస్ ఉందో నీకు తెలుసా? అమ్మా మీ ఫ్యాన్ బేస్ నీ దగ్గరే పెట్టుకో, నీకు కాఫీ కదా మా పనివాడితో పంపిస్తాను వెళ్ళమ్మా. ఒరే అబ్బి అబ్బి, ఏంటమ్మగారు? వాళ్ళకి కాఫీ కావాలంట, పట్టుకెళ్ళిచ్చురా. సరే అమ్మగారు. ఇచ్చేసాను అమ్మగారు. సరేరా. How are you? Fine or not? Where are you మేడం, doing? గుడ్ Good మార్నింగ్ morning. మేడం. మేడం మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్లా ఉన్నారు. So, మేడం మిమ్మల్ని, మీరు కూడా క్రాన్ కోసమే వచ్చారా మేడం? yes. మీకు క్రాన్ కావాలంటే వెయిట్ చేయాలి మేడం, వేసి ఇంకా రాలేదు. సరే. మేడం అటు సైడ్కి వెళ్ళకండి మేడం, అటు సైడు చేపల వాసన వస్తుంది మేడం. పర్లేదు, నాకు అలవాటే. మేడం మీకు పర్లేదంటే అటు పక్క వెళ్ళి కూర్చోవచ్చు మేడం. ఒరే అభి, అమ్మగారు. కొంచెం తలపొట్టుకుంది, టీ తేరా. సరే అమ్మగారు. అమ్మగారు. థ్యాంక్స్ రా అభి, బాగా పెట్టావు. అమ్మగారు నేను ఒకటి అడగచ్చా? ఏంట్రా? నేను వేసే దగ్గర కిరీటం తీసుకొచ్చా? ఇక్కడ కిరీటం నీలాంటి పని మనుషులకు కాదు, పెద్ద పెద్ద వాళ్ళకి. ఇక్కడ నీలాంటి పని మనుషులకి కిరీటం తీసుకునే అర్హత లేరు, అర్థమైందా? వెళ్ళు. ఏసయ్యా తొందరగా రండి, ఏసయ్యా ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా తొందరగా రండి నా తండ్రి. వెళ్ళి సైలెంట్గా ఉండమంటే గోల గోల చేస్తున్నారు. ఏసయ్యా కొంచెం తొందరగా రండి ఏసయ్యా. పోనీ కనీసానికి ఏసయ్యని తొందరగా రమ్మని కూడా ఎవరో రిక్వెస్ట్ చేయడం లేదు. ఏసయ్యా తొందరగా రండి ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా. ఏసయ్యా మీరు వచ్చేసారా ఏసయ్యా? ఏసయ్యా మీకోసం స్పెషల్ చైర్ వేయించాను ఏసయ్యా, నుంచోకండి ఏసయ్యా, కూర్చోండి ఏసయ్యా. ఏసయ్యా కిరీటం మాకు ఇస్తారా ఏసయ్యా? ఒకరి తర్వాత ఒకరిని రమ్మంటారా ఏసయ్యా? సరే ఏసయ్యా. అమ్మా ఏసయ్య వచ్చేసాడు, మనం ఒకరి తర్వాత ఒకరం వెళ్ళి కిరీటం అడుగుదాం. అమ్మయ్య, ఏసే వచ్చేసాడు, నేను వెళ్ళి కిరీటం తీసుకుంటాను. అమ్మ నువ్వు ఆగమ్మా, మా సార్కి అవతల బోల్డ్ అని పనులు ఉన్నాయి. నువ్వేంటి? నువ్వు చేరుకో, మేము మీ వెళ్తాం సార్ ఫస్ట్. అంటే నేనేం చేయాలి? అయితే మేము వెళ్తాం ఫస్ట్. కిరీటం ఇస్తారా? సార్ ఎందుకు సార్ మీరు వంగుతున్నారు? నుంచుని అడగండి అంతే, ఏసై ఇచ్చేస్తారు. ఎందుకు సార్ మీ లెవెల్ దిగజార్చుకుంటున్నారు? కిరీటం ఇస్తారా? ఏసై ఏం మాట్లాడట్లేదు కదా సార్, కొంచెం వంగండి సార్. కిరీటం ఇస్తారా? ఏసై ఏం మాట్లాడట్లేదు సార్, మనకు ఇప్పటి వరకు బోల్డ్ అని టైం వేస్ట్ అయింది. అవతల బోల్డ్ అని మీటింగ్స్ ఉన్నాయి, కిరీటం వద్దు ఏమి వద్దు, రండి సార్ వెళ్ళిపోవచ్చు. అమ్మయ్య, ఈ సీఎం వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి రాలేదు కిరీటం. నేను అడుగుతా, నేను కొట్టేస్తా. ఏసయ్యా నా కిరీటం ఇవ్వేసయ్యా ప్లీజ్ ఏసయ్యా. ఏసయ్యా నువ్వు నాకు కిరీటం ఇచ్చినావు ఏసయ్యా, నీకు చేపలు మొత్తం ఇస్తాను ఏసయ్యా, నువ్వు మోరం మొత్తం తినొచ్చేసయ్యా. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా. అలాగే మా ఊళ్ళో 2 చేపల చెరువులు కూడా ఉన్నాయి ఏసయ్యా, నీకు ఏ చేపలు కావాలితే ఆ చేపలు ఇస్తాను ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా. ఈయన కిరీటం ఇస్తలేదు, ఏం లేదు. ఇప్పుడు వరకు నా టైం వేస్ట్, మస్తు గిరాకు వచ్చేది. జీసస్ ప్లీజ్ ఆ క్రౌన్ ఏదైతే నాకు ఇచ్చండి, నా ప్లీజ్ నా షోల్డర్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ ఆ క్రౌన్ ఏదైతే నాకు ఇచ్చండి. ప్రాపర్లీ నా బిజినెస్ ఇస్ లాస్. మేడం ఏసయ్య మీకు కూడా కిరీటం ఇవ్వలేదా మేడం? లే. అదేంటి మేడం మీరు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మేడం? మేడం మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. మేడం మీరు ఏ బిజినెస్ చేస్తారు మేడం? ఏంటి నేనేం బిజినెస్ చేస్తానా? గల్లీ గల్లీ కూరగాయలు అమ్మే బిజినెస్. కూరగాయలు మనుషులంతా మా వాళ్ళే, కూరగాయలతో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. కూరగాయలు అమ్మ కూరగాయలు కూరగాయలు అమ్మే బిజినెస్. అచ్చే నేను ఏదేదో ఊహించేసుకున్నాను, ఇంతకే కూరగాయలు అమ్ముతుందా? సర్లే, నేనన్నా వెళ్ళి ఏసైని కిరీటం అడిగి నా సొంతం చేసేసుకుంటాను. ఏసయ్యా కిరీటం నాకు ఇవ్వండి ఏసయ్యా, ఉదయం నుండి అంతమందిని మేనేజ్ చేశాను కదా ఏసయ్యా. ఏసయ్యా కిరీటం నాకు ఇస్తారా ఏసయ్యా? ఏంటేసయ్యా ఎవరికన్నా ఇస్తారా ఇవ్వరా? ఇస్తానుకో వచ్చారా ఏసయ్యా? ఇచ్చిలా ఉంటే ఎవరికైనా ఇవ్వండి ఏసయ్యా. నీ పనివాడిని పిలువు. వాడు మా ఇంట్లో పనివాడు ఏసయ్యా, తను ఎందుకు ఏసయ్యా? సరే ఏసయ్యా పిలుస్తాను. ఒరే అబ్బి. ఏంటమ్మగారు? ఏసయ్యా పిలుస్తున్నారు, ఏంటో చూసిరా. సరే అమ్మగారు.
ఏసయ్యా ఏంటేసయ్యా మీరు చేస్తున్న పని? వాడు మా ఇంట్లో పనివాడు. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును.